చేయకండి. సో మనకి జస్ట్ నౌ ఏంటంటే ఇంటరాక్షన్ గ్రూప్ 1, ఇది ఇంటరాక్షన్ గ్రూప్ 2. ఇంటరాక్షన్ గ్రూప్ 1లో మనకి అరౌండ్ 100+ ట్రైనీస్ ఉన్నారు. సో 9th బ్యాచ్ నుంచి ఒక పర్సన్కి ఈరోజు జాబ్ వచ్చింది. దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. వన్స్ మనకి ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన వెంటనే, అంటే ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆ వీడియోని మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే, సో ఇంకొక జాబ్ మనకి రావడం జరిగింది. అది ఫ్రెషర్ కింద. సో ఇంకా అతను నేను కాంటాక్ట్ అవ్వలేదు. వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా మీకు వెరీ సూన్ షేర్ చేస్తాను. ఓకే. సో అబ్బాయి ఏ బ్యాచ్ అన్నది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ అతను ఇంటరాక్షన్ గ్రూప్లోనే ఉన్నాడు. ఓకే. అండ్ ఇంకో సక్సెస్ ఏంటంటే, మనకి గుంటూరు బ్రాంచ్ నుంచి, అంటే గుంటూరు బ్రాంచ్ మేము స్టార్ట్ చేసి కరెక్ట్గా నవంబర్ ఎండింగ్లో బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే స్టార్ట్ చేసిన 50 రోజుల్లోనే సో మనకి ఇన్స్టిట్యూషన్కి ఒక ఫస్ట్ సక్సెస్ని తీసుకురావడం జరిగింది. అంటే వర్చువల్ కమ్ ఆఫ్లైన్ సెషన్స్లో మనకి కంప్లీట్ అయిన 50 రోజులకే ఒక ట్రాక్ రికార్డ్ అనమాట అది. సో ఫస్ట్ సక్సెస్ ఇన్స్టిట్యూషన్ నుంచి, అది ఆఫ్లైన్లో 12 లక్షల రూపాయల శాలరీ మనకి తీసుకురావడం జరిగింది. సో ఆ పర్సన్కి ఆల్రెడీ నేను అప్ టు డేట్ ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ లక్ష్మణ్ ఉన్నారండి మీరు? ఎస్ సార్, ఉన్నాను సార్. యా హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు మీరు? ఎలా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు? నథింగ్ న్యూ సార్, రొటీన్ ఓన్లీ. రొటీన్ అంటారా? ఓకే. అంటే సక్సెస్ అంటే ఇది దిస్ ఓన్లీ స్మాల్ థింగ్ ఓన్లీ. నౌ వీ హావ్ టు అచీవ్ ఫ్యూచర్ ఫర్ మోర్ థింగ్. ఓకే. సో మీరు నాకు 3 జాబ్స్ కొట్టా అని చెప్పారు. సో Yes, sir. 3 జాబ్స్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయినాయా? సో No, ఎన్ని no, కన్ఫర్మ్ అయినాయి? ఎన్ని జాబ్స్కి ఎప్పటి వరకు అటెండ్ అయ్యారు మీరు? టోటల్ 6 అటెండ్ అయ్యాను సార్. 6 అటెండ్ అయ్యారు. ఓకే. అందులో 3 కన్ఫర్మ్ అయినాయి. 3 కన్ఫర్మ్ అయినాయి. ఓకే. అంటే డాక్యుమెంట్స్ పంపించాను, నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. ఒక దాంట్లో ఆల్రెడీ జాయిన్ అన్నారు. జాయిన్ అయ్యారా? ఎస్ సార్. ఓకే. ఓకే, రైట్. సో మీరు ఫస్ట్ అసలు ఆఫ్లైన్ ట్రైనింగ్లో మీరు, అంటే ఆఫ్లైన్ కమ్ వర్చువల్ ట్రైనింగ్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఏ డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేశారు? అసలు అంత త్వరగా సక్సెస్ ఎలా మీకు వచ్చింది బేసిక్గా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ పెట్టుకోవాలి సార్. ఫస్ట్ నేను యాక్చువల్గా 50 డేస్లో గోల్, యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందే అనుకున్నాను 50 డేస్లో 6 డేస్ నా టార్గెట్ అనుకున్నాను. ఓకే. అకార్డింగ్ టు దట్ ఐ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే. సో డైలీ రివిజన్ 8 అవర్స్ కంపల్సరీ కూర్చోవాలి సార్. ఓకే. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది పర్సన్ అనమాట. నేనైతే 8 అవర్స్ కూర్చున్నాను. ఓకే. I will tell my plans sir accordingly. So Okay. I target, first of all I set goal 6 days నా టార్గెట్ అనుకున్నాను. ఓకే. నాకు మీ క్లాస్ చెప్పే ముందే నేను ఆల్రెడీ యూట్యూబ్ నా ఓన్ ప్రిపరేషన్ అనమాట. మీరు క్లాస్ చెప్పే ముందే ముందే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. మీ క్లాస్ జస్ట్ రివిజన్కి నాకు ఉపయోగపడేది అనమాట. సో నేనంటే డిపెండ్ అవ్వకుండా, సో రెడ్యూస్ యాజ్ మచ్ యాజ్ డిపెండెన్స్, మనకి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం రేపు తిరిగి క్లాస్ మనం ఈరోజు చదువుకో రెడీగా ఉండాలి. సో అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా రివిజన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో మనం ఆ రోజు విని మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ రివిజన్ కన్నా, సో నేనంటే నా ప్లానింగ్ చేస్తాను. నేను 10 days అట్లీస్ట్ మీరు చెప్పే క్లాస్ 10 days ముందే రివిజన్, 10 days అడ్వాన్స్గా ఉండేవన్నమాట. ఓకే. సో అట్లా ప్లాన్ చేసుకున్నాను. సో 30 daysకి నా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. ఆ రోజు మీరు ఒకసారి అందరినీ పిలిచారు, మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు కదా. ఆ రోజు అన్నారు సార్ ఐఎమ్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ అన్నారు. మీరు వెయిట్ కొన్ని రోజులు ఆగండి అన్నారు. అవునండి. అదే. సో ఆ రోజుకి నా కాన్ఫిడెంట్ దట్ ఓకే ఐ కెన్ క్లియర్ ది క్రాక్ అవర్ ఇంటర్వ్యూ లైక్ దట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సార్, ఫస్ట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఓకే. ఫస్ట్ లవ్ ద సబ్జెక్ట్. మనం ఏదో చదువుతున్నాము, ఫస్ట్ లవ్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ థింగ్ కాన్సెప్ట్ అయితే వెళ్ళాలి. కాన్సెప్ట్ ఏదో జస్ట్ బట్టి పడకుండా కానీ జస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్. ఓకే. ఆఫ్టర్ దట్ లింకింగ్ అనమాట. ఇక్కడ లింక్ చేస్తే ఇక్కడ జిఎల్ ఎఫెక్ట్ అయితే అక్కడే రిఫ్లెక్ట్ అవుతుంది. సో అట్లా లింకేజ్ చేసుకోవాలి సార్, అదొకటి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే అకౌంటింగ్ కొంచెం నాలెడ్జ్, కొంచెం బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఫౌండేషన్ ఒకటి. సో బేసిక్ ఫండమెంటల్స్ ఒకటే సార్. ఫండమెంటల్స్ మనం స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అదే వేగా మనకు ఫౌండేషన్ కొంచెం బేసిక్స్ ఎక్కువ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఫోకస్ చేయొచ్చు అనమాట.
ఓకే. సో 60 డేస్‌లో నేను ఫస్ట్ మీ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు నేను ఫస్ట్ యూట్యూబ్‌లో చూసానన్నమాట. మిమ్మల్ని వీడియోస్ నాకు తెలీదు మీరెవరో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో చూసాను జస్ట్. ఓకే. ఎస్ఏపీ అంటే ఏంటి చూస్తుంటే అప్పుడు తెలుగులో మీ యూట్యూబ్ ఛానల్ చూసానన్నమాట. ఓకే. చూసి నేను హైదరాబాద్, బెంగుళూరులో ఉంటే ఎస్ఏపీ అంటే గుంటూరులో ఉండదు కదా! చూసానన్నమాట. సడెన్‌గా ఏంటంటే ఓకే. గుంటూరులోనే అన్నారు. నాకు సో హ్యాపీ ఓకే. అన్నమాట. ఓకే. మన గుంటూరులోనే ఇక్కడ ఎస్ఏపీ ఎవరబ్బా అనుకున్నా. ఓకే. సో అలా మిమ్మల్ని మీకు వాట్సాప్ చేయడం జరిగింది. సో గుంటూరులో ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఓకే. సో అలా మీ దగ్గర మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఓకే. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మోటివేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ ఆ మోటివేషన్ అనేది చాలా సక్సెస్ అయింది నాకు. ఓకే. యాక్చువల్గా నేను అనుకునేవాడిని యూట్యూబ్లో 50 డేస్కి 8 lakhs ప్యాకేజ్ ఏంట్రా బాబు, మనం ఎన్ని ఇయర్స్ కష్టపడి మనకి చిన్న చిన్న ప్యాకేజ్లు వస్తున్నాయి ఏంటి అసలు నిజమా కాదా ఏంటి అనుకునేవాడిని ఆయన. ఓకే. తర్వాత సో నేను అనుకునేవాడిని సో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మనం కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి సో కొంచెం ఖర్చు మీద కొంచెం చదివాను సార్ అది. ఓకే. కింద లైబ్రరీలో జాయిన్ అయ్యాను వన్ మంత్. ఓకే. మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 8 to 7 ఎప్పుడు కాలేజ్ అవుతే అప్పుడు మార్నింగ్ లైబ్రరీకి వచ్చేవాడిని, నైట్ 9, 10 అలా వెళ్ళి సో ప్రిపరేషన్. ఆఫ్‌లైన్ బ్రాంచ్‌లో మీరు చూసారు కదా! సో, ఆఫ్‌లైన్ బ్రాంచ్‌లో మనకి గుంటూరు ఆఫ్‌లైన్ బ్రాంచ్‌లో మీతో పాటు చాలా స్టూడెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళెట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? మీరెట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? ఆ డిఫరెన్సెస్ ఏంటసలు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ అబ్జర్వ్ చేయలేదు సార్. నా పని నేను చూసుకున్నాను ఫస్ట్. ఓకే. సో నా టార్గెట్ ఏంటి ఫస్ట్ ఆ రోజు సిలబస్ ఏంటి, రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి లేదా అది చూస్తున్నాను. సో అందరూ కూడా ఓకే. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు నేను అబ్జర్వ్ ఓకే. చేస్తున్నారు. నేను అంత డెప్త్గా ఓకే. వెళ్ళలేదు, ఎవరో దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రిపేర్ అవుతున్నా అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు నేనైతే. చేయలేదు. ఐ ఓకే. ఫోకస్ ఐ ఫోకస్ ఆన్ ది మెయిన్. ఫస్ట్ నా యాక్టివిటీస్ ఏంటి ఫస్ట్ నా ఫోకస్ చేశాను. ఆ ఫోకస్ మొత్తం ఓకే. జాబ్ అనేసి నా ఫోకస్ మొత్తం డిఫరెంట్ అనమాట. ఓకే. అది సార్. సో, బేసిక్‌గా మీకు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉంది? అంటే ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సిఏ సిడబ్ల్యూఎం సార్. సీఏ కంప్లీటెడా మీది? సెమీ క్వాలిఫైడ్ సిఏ, సిఎంఏ సీఏ సెమీ క్వాలిఫైడ్. సెమీ క్వాలిఫైడ్, సీఎంఏ సెమీ క్వాలిఫైడా? ఎస్ సార్. ఓకే. సో, ఫస్ట్ అటెంప్ట్‌లో కంప్లీట్ అయిందా? ఎంత టైం పట్టింది సెమీ క్వాలిఫైడ్ అవ్వటానికి? పీసీసీ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది సార్. ఓకే. సో, సీఏ, ఐపీసీసీ ఫస్ట్ అటెంప్ట్‌లో అయిపోయింది. ఓకే. నెక్స్ట్ సిడబ్ల్యూ కూడా సీఎంఏ. అంతే. సిడబ్ల్యూ ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టగానే రాయలేదు. ఇది కూడా సెకండ్ అంటే ఫీజు కట్టలేదు, జస్ట్ అటెండ్ అయ్యాను కానీ అదే అటెండ్ అవ్వలేదు ఎగ్జామ్. ఫీజు కట్టగానే ఎగ్జామ్ ఓకే. అటెండ్ అవ్వలేదు కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది ఇది కూడా సిడబ్ల్యూ కూడా. అది కూడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే అయిపోయింది. ఓకే. సార్. ఎస్ఏపీ? దిస్ ఈజ్ ఆల్సో ఎస్ ఫస్ట్. ఎస్ఏపీ ఎన్ని ఎన్ని ఇంటర్‌వ్యూస్‌కి ఎళ్ళినప్పుడు మీకు కొన్ని రిజల్ట్ రాలేదు కదా మీకు? ఒక 2 ఉన్నాయి సార్ రిజల్ట్ రాని. ఆ! 2 ఉన్నాయంటే అవి సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? ఫెయిల్యూర్ అయ్యారనుకుంటున్నారా? ఒకటైతే డౌట్ సార్ నాకు. ఎందుకంటే ఓకే. నాకు అర్థమవుతుంది ఆ రోజు. ఓకే. మిగతాది మాత్రం ఓకే కన్ఫర్మ్. కన్ఫర్మ్. నాకు ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడే కొంచెం చాలా భయం వేసింది. ఫస్ట్ ఇంటర్వ్యూ రోజే చాలా భయపడ్డానమాట. కానీ ఓకే. ఒకసారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సో చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఓకే ఐ కెన్ క్రాక్ ఇంటర్వ్యూ లైక్ దట్. ఓకే. ఓకే. సో సో, మీకు మెయిన్ ఫోకస్ ఏంటంటే S/4HANA అడుగుతున్నారు సార్. మెయిన్ రీజన్ దే ఆర్ ఫోకసింగ్ S/4HANA క్యాండిడేట్స్. ఓకే. అండ్ కంట్రోలింగ్ ఆల్సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ సార్. కంట్రోలింగ్ ఆల్సో హ్యాస్ ద ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కంట్రోలింగ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే. ఓకే. సో, బేసిక్‌గా మీకు ట్రైనింగ్ మనది 40 డేస్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయారా? లేకపోతే ఎంత టైం తీసుకున్నారు మీరు? దీనికి ఒకసారి అంటే కంప్లీట్ ట్రైనింగ్‌లో ఉండగానే వెళ్లారా? లేకపోతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెళ్లారా మీరు? ట్రైన్‌లో ఉండగానే వెళ్ళాను సార్. ట్రైనింగ్ ఉండగానే వెళ్ళిపోయారు. మనకి ఓకే. అప్పుడే కంట్రోలింగ్ అదే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆ పర్సన్ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది కదా! ఆ ఓకే. రోజే లాస్ట్ క్లాస్ మనది ఆ రోజే. అవునండి. ఇంకా తర్వాత నేను అప్పటికి నా ప్రిపరేషన్ అయిపోయింది సార్ అప్పటికి. అప్పటికే అయిపోయింది. ఆ! ఓకే. నా S/4HANA ఇంక్లూడింగ్ చేంజెస్, తర్వాత కంట్రోలింగ్, ఓకే. ప్రొడక్ట్ కాస్టింగ్, బుక్ ఆఫ్ అనాలిసిస్ ఓకే. సో, అప్పటికి ఆహ్, బేసిక్‌గా మీరు ఇది ఫస్ట్ టైమా? లేకపోతే ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా? లేదు సార్ ఫస్ట్ టైమ్ సార్. ఫస్ట్ టైమ్. ఓకే. మ్యూట్‌లో వీడియో కనపడుతుందండి. సో, ఓకే. ఫస్ట్ టైమ్‌లోనే మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందసలు? మామూలుగా అసలు జాబ్ కొట్టగలను, చేయగలను. సో, ఇట్లా ఉంటదనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు మై బ్యాక్‌గ్రౌండ్ సార్. సీఏ బ్యాక్‌గ్రౌండ్ నాకు ఫండమెంటల్స్ సో స్ట్రాంగ్‌గా ఉంటాయి. సీఏ వాళ్ళు ఎవరైనా సరే, సీఎంఏ ఎవరైనా సరే కొంచెం కాన్సెప్చువల్‌గా బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఓకే. సో ఆల్రెడీ ఇండివిజువల్‌గా ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ ఇండివిజువల్. ఓకే.
సో ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ప్లస్ అయింది సార్. ఓకే. సో ఆ రెండు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మీకు ఎలా హెల్ప్ అయిందండి? చెప్పండి సార్. మెయిన్ మోటివేషన్ సార్. ఆ మోటివేషన్ కానీ ప్రజెంటేషన్ కానీ మనకి ఒక పర్సన్ నుంచో నాకు చాలా ఫియర్ అనమాట, స్టేజ్ ఫియర్. ఓకే. సో మనకి ఏదో ఒకటి ప్లస్ పాయింట్స్ నాకు అయితే స్టేజ్ ముందు వచ్చినా రాకపోయినా ముందు ప్రజెంటేషన్ పార్టిసిపేషన్ అది ఇంపార్టెంట్. ఓకే. సో అలా పార్టిసిపేషన్ చేసేవాడిని వచ్చినా రాకపోయినా ముందు. సో అలా ఓకే. ఆ స్టేజ్ ఫియర్ కూడా తగ్గిందన్నమాట. సో దాని ఓకే. ద్వారానే నాకు ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయగలను కాన్ఫిడెన్స్. మనం 10 మంది ముందు మాట్లాడే ముందు ఒకరితో మాట్లాడడం పెద్ద ఈజీ కాదు, అసలు ఉండదు అవును. కదా అట్లా. సో అవును. అలా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ అయింది సార్. ఓకే. సూపర్. ఓకే. రైట్. ఇక్కడ మనకి చాలా మంది ట్రైనీస్ ఉన్నారు. సో వాళ్ళకి ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలంటే బేసిక్‌గా ఏం చేయాలి? ఏం చేస్తే సక్సెస్ అవుతారు అని మీరు చెప్పగలుగుతారా? ఓకే సార్. ఒకటి సార్, ఫస్ట్ దే విల్ అనలైజ్ ది స్టూడెంట్ ఈస్ కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉందో లేదా ఫస్ట్ దే విల్ అనలైజ్ ది ఫస్ట్ థింగ్. ఓకే. తర్వాత దే విల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఓకే. కాన్ఫిగరేషన్ లెవెల్ డైరెక్ట్గా ఎవరు తెలుసు ఫస్ట్ థియరీ పార్టే ఎక్కువ వెళ్తున్నారు. ఓకే. మెయిన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ హానా, వాట్ ఇస్ ద చేంజెస్ హ్యాపెన్, వాట్ ఇస్ ద ఓకే. ఇంపార్టెంట్ చేంజెస్, అవి ఒకటి. తర్వాత ఐ హ్యావ్ చెప్పాను కంట్రోలింగ్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ హ్యావ్ నాలెడ్జ్ అని చెప్పాను సార్ కంట్రోలింగ్లో కూడా. సో ఓకే. ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూలో వీ హ్యావ్ బోత్ పోటాపోటీ పడ్డామాట సబ్జెక్ట్ వైజ్. ఓకే. ఇంటర్వ్యూర్ మేము ఇద్దరం. సో ఓకే. కంట్రోలింగ్ మీద ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇన్ డెప్త్, ఎఫ్ఐ. సో మెయిన్ ఏరియాస్ ఇవే సార్. మనం ఆల్రెడీ మీరు 100% సక్సెస్ వచ్చింది సేమ్ అదే. అదే ఇట్ విల్ హెల్ప్ఫుల్ సార్ టు ఆల్. ఓకే. First thing as for HANA, second thing is the same FIMM integration, FISD integration, APP, ఓకే. and P2P process, OTC process, ఓకే. and they will analyze these ones entry level GST, ఓకే. and entries also they will ask some entries whether he has ఓకే. entry knowledge and all like that. ఓకే. ఓకే. రైట్. మీ దృష్టిలో అసలు సక్సెస్ అంటే ఏంటి బేసిక్‌గా? సక్సెస్ అంటే అంత పెద్ద అదేం లేదు సార్. సక్సెస్ అంటే ఏం లేదు సార్. మనం ఒక గోల్ పెట్టుకొని ఏం లేదు, ఒక హార్డ్ వర్క్ చేస్తే అది సక్సెస్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ టెంపరీ ఓన్లీ. ఇఫ్ యూ ఓన్లీ వన్ సక్సెస్ మనం ఆగకూడదు. ఇట్స్ కానీ సక్సెస్ అనేది ఇట్స్ రిపీటెడ్ జర్నీ, కంటిన్యూస్ జర్నీ అనమాట. ఓకే. సో ఒక సక్సెస్ వచ్చింది నేను తోపు అట్లా అనుకుంటే అది చాలా రాంగ్ అనమాట. సో ఇది జస్ట్ వీ హ్యావ్ జస్ట్ ఎంజాయ్ దిస్ సక్సెస్ ఓన్లీ. దిస్ ఓన్లీ ఫర్ వన్ స్టెప్. ఓకే. నెక్స్ట్ మనం నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫాలో ది అదర్స్. నెక్స్ట్ సక్సెస్ ఏంటి, నెక్స్ట్ గోల్ ఏంటి. సో ఓకే. గోల్తో ఆగిపోకూడదు. నెక్స్ట్ గోల్ ఏంటి, అలా వెళ్ళిపోవడం నెక్స్ట్. సో మీరు సక్సెస్ అయ్యారని తెలుసుకున్న వెంటనే బేసిక్‌గా మీకు ఎవరికి ఫస్ట్ ఇంటిమేట్ చేశారు? ఫస్ట్ అప్పుడే నా పక్కన మా అమ్మ ఉంది సార్. ఫస్ట్ మా అమ్మకి చెప్పాను. ఓకే. సో హ్యాపీ అనమాట. యాక్చువల్గా ఎదురుగా హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లోనే అప్పుడే లెటర్ వచ్చింది అనమాట. ఓకే. చెప్పాను మా ఇట్లా వచ్చిందని. సో షీ సో హ్యాపీ అనమాట. ఓకే. సూపర్ అండి. ఓకే. రైట్. సో ఎలాంటి క్వెషన్స్ మిమ్మల్ని ఆల్రెడీ చెప్పేసారు ఇంటర్వ్యూలో. ఎన్ని రౌండ్స్ తీసుకున్నారు మీరు? సో కొన్ని మ్యాక్సిమం 2 rounds సార్. ఎనీ ఇంటర్వ్యూ హ్యాపెన్ ఓన్లీ 2 rounds ఓన్లీ. ఓకే. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ సీనియర్ పర్సన్స్ విల్ టేక్ ఫస్ట్ సీనియర్ పర్సన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే. ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు హ్యాండ్లింగ్ ద ప్రాజెక్ట్ లీడ్ అండ్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ పీపుల్ ఎవరుతున్నారో వాళ్ళు చేశారు సార్. ఓకే. ఆల్మోస్ట్ 45 minutes సెకండ్ రౌండ్ అయితే 45 ఓకే. minutes 50 minutes. ఓకే. రైట్. సో మీరు ఆన్‌లైన్ ట్రైనింగ్ సెషన్స్‌కి అంటే జస్ట్ లైక్ వర్చువల్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యారు. ఆఫ్‌లైన్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. సో ఎన్ని ఇబ్బందులు గాని, ఎన్ని ఛాలెంజెస్ గాని ఫేస్ చేశారా బేసిక్‌గా? ఒకటి సార్, నాకు అర్థం కాకపోతే నేను 1, 2, 3 సార్లు రివిజన్ సార్. ఒకటి సార్ నా కాన్సెప్ట్ ఏంటంటే రిపీటివ్ రివిజన్ ఎవ్రీ వీక్ ఎవ్రీడే రివిజన్ చేసుకునేవాడిని. రాత్రి కూడా నాకు నిద్రపట్టేది కాదు. ఓకే. సో అట్లా అంటే మనకి ఒక గోల్ అయిన తర్వాత అలా నిద్రపట్టేది కదా. ఓకే ఇది ఈరోజు పడుకోకూడదు సార్. నా కాన్ఫిడెన్స్ సార్ ఒకటి సార్, ఎవ్రీ 1 hourకి 50 minutes బ్రేక్ తీసుకునేవాడిని సార్. ఓకే. 15 hours పడుకునేవాడిని. అట్లా కొంచెం ఓకే. కొంచెం మైండ్ మీద ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు. సో 50 minutes మళ్ళీ మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో మళ్ళీ అగైన్ ఫోకస్ 1 hour. సో అట్లా 8 hours నాకు పెద్దగా నాకు ఇంకా టైం సరిపోయేది కాదు. అరే ఈరోజు అప్లై అయిపోయింది టైం అనేసి. ఓకే.
ఓకే సార్. అట్లా డైలీ ప్లాను, వీక్లీ ప్లాన్ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ సార్. తర్వాత ఓకే కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఓకే తర్వాత ఓకే సార్. రేపు జరిగే పని మనం ఈరోజే చూసుకోవాలి. మనకి ఒకటి ఇది కూడా ఉంది సార్. ఒకటి మోరల్ అది కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో అనేసి. సో అవునండి. మనం ఏంటంటే మనం ఈరోజు చెప్పే క్లాస్‌ని ఆల్రెడీ 1 వీక్ ముందుగానే అడ్వాన్స్‌గా ఉండేవాడిని. సో ఆ అడ్వాన్స్ అనేది నాకు రిపీట్ రివిజన్ అయ్యేది నాకు. మీ క్లాస్ చెప్పే ముందు అది రివిజన్ అయ్యేది. ఓకే సో అలా ఏంటంటే సో అందరికన్నా కొంచెం అడ్వాన్స్‌గా ఉండేవాడిని. ఓకే అది సార్. ఆల్మోస్ట్ ఓకే ఒక్కొక్క FI ఇంటిగ్రేషన్ ఒక 4, 5 టైమ్స్, 6 టైమ్స్ ఫస్ట్ అర్థమే కాదు. చాలా స్టెప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 25, 35 స్టెప్స్ ఉంటుంది. ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ ఇవి డిఫరెంట్ అన్ని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో మెనీ ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి. ఓకే అదే 2 days పట్టేది సార్ కాన్ఫిగరేషన్ సిస్టమ్లో. సో ఓకే అట్లా FI ఇంటిగ్రేషన్ ఫుల్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. జస్ట్ ఓన్లీ వీక్ వెళ్ళకుండా టోటల్ కాన్ఫిగర్ చేస్తే మనకు ఒక కాన్సెప్చువల్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే సో అట్లా ప్రాక్టీస్ ఉండాలి సార్ మెయిన్. ఓకే రైట్. సో మొత్తం మీరు 3 ఆఫర్స్ వచ్చినాయి అని చెప్పారు. సో ఇక్కడితో మీ జర్నీ అంటే ఈ ఆఫర్ల జర్నీ అయిపోయిందా? ఇంకా కంటిన్యూ అవుతుందా? లేదు సార్. నేను చాలా కాల్స్ వస్తున్నాయి సార్. నేను తీసేసాను రెజ్యూమ్. నౌకరీని తీసేసాను సార్. ఓకే రైట్. దేర్ ఇస్ సో మెనీ అబండెంట్ ఆపర్చునిటీస్ ఉంది సార్. మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు మనకి జాబ్స్ వస్తా లేదనేసి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మెనీ కాల్స్ ఉన్నాయి. ఓకే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఓకే సో అందరూ ఏమీ ఇబ్బంది పడద్దు. చాలా కాల్స్ ఉన్నాయి. ఇబ్బంది ఓకే అవ్వద్దు. నాకు తెలిసి మనకి ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ గుంటూరు బ్రాంచ్‌లో ఆల్రెడీ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యారండి. ఓకే. జస్ట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అన్నమాట. ఓకే. వాళ్ళకి ఆల్ ది 1 బెస్ట్. ఆర్ 2 రౌండ్స్ క్లియర్ అయిపోయినాయి. ఓకే. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు పిలవగానే వచ్చినందుకు మన ఇన్‌స్టిట్యూషన్‌కి మీరు రావాలి. అండ్ సో మనకేంటంటే స్పెసిఫిక్‌గా మొమెంటోస్ ఇస్తున్నాము. బేసిక్‌గా ఎవరైతే సక్సెస్ అయ్యారో ఇన్‌స్టిట్యూషన్ నుంచి మొమెంటోస్ ఇస్తున్నాము. సో దానికి మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి మీరు మొమెంటో తీసుకోండి. దానికి డేట్ అనేది మేము అనౌన్స్ చేస్తాం. ఆ డేట్‌ని మీరు వచ్చి మొమెంటో గ్యాదర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యాహ్! సార్. థాంక్ యూ సో మచ్. సో పిలవగానే వచ్చినందుకు మనకి అది కూడా మీ సక్సెస్ జర్నీని షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో ఓకే. మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. యాహ్!